ఏ యోగ్యత లేని నన్ను నీవు ప్రేమించినావు దేవా, ఏ అర్హత లేని నన్ను నీవు. మీ అందరికీ మరొకసారి ప్రత్యేకంగా వందనాలు తెలియచేస్తా ఉన్నా. మరి నాటి ధ్యానం కొరకై ప్రియులారా, ఈ పునరుద్ధాన దినం అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి శిలువ వేయబడి సమాధి చేయబడి, ప్రియులారా మరి దైవ సన్నిధిలో మనం చూచినప్పుడు ఆయన సమాధి నుండి 3వ దినమున మృత్యుంజయునిగా మరణపు ముళ్ళును విరచి ఆయన జయ జీవితాన్ని కలిగి తిరిగి లేచిన వానిగా వాక్యములో మనం చూస్తున్నాం. అందుకనే ఆయన పునరుద్ధానుడు అని చెప్పి బైబిల్ వాక్యం తెలియజేస్తుంది. అయితే ఈ రోజున క్లుప్తంగా కొన్ని మాటలు దేవుని వాక్యము నుండి మనం నేర్చుకొనగలిగితే, ప్రియులారా, ఈనాటి ధ్యానం కొరకై 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 2వ కొరింథీయులకు రాసిన పత్రిక దయచేసి 5వ అధ్యాయం 14-15 వచ్చిన భాగములు మనం చదువుకుందాం. క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేయుచున్నది, ఏలయనగా అందరి కొరకు ఒక్కడు మృతి పొందెను గనుక అందరూ మృతి పొందిరనియు. ఈ మాట వినండి, ఈ మాట ప్రాముఖ్యం. జీవించువారు ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందెననియు నిశ్చయించుకొనుచున్నాము. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి అందరూ హల్లెలూయా. ప్రియులారా, చాలా జాగ్రత్తగా కొద్ది మాటలు విన్నాం. అపోస్తుడైనటువంటి పౌలు గారు ఈ కొరింథీలో ఉన్నటువంటి సంఘమునకు పత్రికను వ్రాస్తూ ఆ సంఘానికి బోధించి ప్రకటన చేస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి మాట ఏమిటి అంటే, చూడండి ప్రియులారా, సంఘముతో బోధించి మాట్లాడుతున్న మాట ఇది. ఇదిగో ప్రియులారా, మన అందరి కొరకు ఒకడు మృతి పొందెను. లోకములో ఉన్నటువంటి మానవుల అందరి కొరకై, మానవుల యొక్క ఇదిగో ప్రియులారా అందరి కొరకై ఒక్కడు మృతి పొందాడు. ఒక్కడు మృతి పొందాడు గనుక చూడండి, అందరూ మృతి పొందితిరనియు. ఏమండి, అందరూ మృతి పొందితిరనియు జీవించువారు ఇక మీదట తమ కొరకు కాక తమ కొరకు మృతి పొంది తిరిగి లేచినటువంటి వాని కొరకే జీవింతుము అంటాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి అందరూ హుషారుగా. ఎంత ఆశ్చర్యకరమైన మాటలో. ప్రియులారా, వాక్యమును మనము జ్ఞాపకము చేసుకుంటే
ఇదిగో మనుష్యులందరి కొరకు ఒక్కడు చనిపోయాడు, మనందరి కొరకు. అందుకని అక్కడ అంటున్నాడు కదా, ఏమంటున్నాడు? అందరి కొరకు. ఏలయనగా అందరి కొరకు ఒకడు మృతి పొందాడు. ఆ ఒక్కడు ఎందుకు మృతి పొందవలసి వచ్చింది? ఆయన మృతి పొందిన కారణం ఏమిటి? ఆయన మృతి పొందవలసిన అవసరత ఏమిటి అంటే, ప్రియులారా, వాక్యములో చాలా స్పష్టంగా క్లియర్గా ప్రకటన చేస్తూ వచ్చారు కొన్ని మాటలు. ఆయన ఎందుకు మృతి పొందాడు? ఆయన ఎందుకు మృతి పొందాడు? ఏమండి, అసలు ఆయన మృతి పొందవలసిన అవసరత ఏముంది? ఏమండి, ఆయన మృతి పొందవలసిన అవసరత ఏముంది అంటే, దైవ వాక్యములో మనము చూడగలిగితే చూడండి, రోమియులకు రాసిన పత్రికలో ఒక మాట చూచి ముందుకు వెళదాం. ఆయన ఎందుకు మృతి పొందాడు అంటే ఒక మాట చూడండి. రోమపత్రిక 5వ అధ్యాయం 12వ వచనం చదవండి. ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపమును లోకములోనికి ఎలాగూ ప్రవేశించెను, అలాగుననే మనుష్యులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను. అంటే పాపము చేసినటువంటి మనుష్యుడు చనిపోతూ వస్తూ ఉన్నాడు. అంటే ఆదిలో ఆదాము చేసిన పాపము ద్వారా ఆ పాపము మనుష్యులందరినీ ఏలుబడి చేస్తుంది. మనుష్యులందరినీ చెప్పాలి, ఏమండి, మనుష్యులందరినీ ఏలుబడి చేస్తుంది. ఏమిటది? పాపము. ఇదిగో ప్రియులారా, ఆ పాపము వలన వచ్చేటువంటిదే మరణము గనుక ఈ మరణపు ఇదిగో సంఖ్యలను తెంచివేయుట కొరకు మనందరి జీవితాలలో మనందరికి మారుగా ఆయనే మృతి పొందాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి అందరూ హుషారుగా. ఇప్పుడు అక్కడ అంటున్నటువంటి మాట చూశారా? ఏమండి, పాపము మన మీద ఏలుబడి చేస్తూ ఉండగా ఈ పాపము వలన మనుష్యులందరికీ మరణము సంప్రాప్తిస్తుండగా ఇదిగో ఈ మరణము నుండి మనలను తప్పించడానికి ఆయనే మనకు బదులుగా మరణించవలసి వచ్చింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎందుకు మరణించాడు ఆయన? ఎందుకు మరణించాడు అంటే ఎంత క్లియర్గా దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. మనము పాపులమై ఉన్నాము గనుక, పాపములో జీవిస్తున్నాము గనుక, పాపము వలన వచ్చేటువంటి జీతము మరణము గనుక ఈ మరణము మన మీద ఏలుబడి చేయకుండా ఆయన శిలువలోనే మరణపు ముళ్ళును విరచి మనకు ప్రియులారా ప్రశాంతతను అనగా ఆ మరణ ద్వారము నుండి తప్పించడానికి ఆయనే మరణపాలయ్యాడు. ఏమండి, ఇప్పుడు ఒక మాట చెప్తాను. బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ మాట తర్వాత చెప్తాను. ఒక మాటలో చెప్పాలంటే ప్రియులారా, ఎవరైనా బందిపోటు దొంగలైనటువంటి వారు వచ్చి, లేకపోతే నరహంతకులు వచ్చి మన కళ్ళ ముందే మన పిల్లల మీద ఇదిగో కత్తి పెట్టి ఇదిగో ఇంట్లో ఉన్న డబ్బంతా ఇచ్చేయండి,
లేకపోతే ఇతన్ని చంపేస్తామంటే ఇంట్లో ఏమీ లేదన్న అతను నమ్మట్లేదు అనుకో, మనం ఏం చేస్తాం? చంపేసుకుంటాం పిల్లోడిని. అయ్యా వాడికి బదులు నన్ను చంపుగా నాడిని వదిలే బాబా అని చెప్పి ఏదో ఒక విధమైనటువంటి మాట తెలియపరుస్తామంటాం. అలాగే ఇదిగో మన జీవితాలలో కూడా ఏమండి, పాపము వలన మనము మరణించవలసి వచ్చి ఉండగా ఇదిగో మన స్థానములో ఆయనే బలిగా మార్చబడిపోయాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అందరి కొరకు ఒక్కడెందుకు చచ్చిపోయాడు అంటే చూడండి, మరొక మాట ఎఫెసీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం, దయచేసి 2వ అధ్యాయం చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మొట్టమొదటి వచనం చదవండి. చదవాలి త్వరగా. ఎఫెసీ పత్రిక పేజీ నంబర్ 172 173. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు మనం ఏ స్థితిలో ఉన్నామట? మన పాపముల చేత అపరాధముల చేత మనము చచ్చిన వారమై ఉన్నాం. మన పాపమే మనల్ని ఏం చేస్తుంది? కురంగదీసే పరిస్థితిలో ఉంది. ఏమండి, మన పాపమే, చెప్పండి, మన పాపమే. ఏమండి, బైబిల్లో సంసోను గారు ఉన్నారు కదా, మీకు తెలుసు. సంసోను మంచి బలాఢ్యుడు, దేవుని కొరకు నాజీరు చేయబడి దేవుని ప్రజల యొక్క కాపుదల నిమిత్తము ఏర్పరచబడిన వ్యక్తి. ఇదిగో నాజీరు చేయబడిన వ్యక్తి. దేవుని యొద్ద ఉన్నంత కాలం చాలా బలంగా ఉన్నాడు. ఇప్పుడు శత్రువుల చేతికి పట్టబడ్డాడు. పట్టబడితే శత్రువులు ఏం చేశారు చెప్పనా? శత్రువులు ఏం చేశారండి? కళ్ళు రెండు పొడి చేశారు. పొడి చేసి తీసుకొని వెళ్ళి ఒక గానుగకు కట్టివేశారు. ఇప్పుడు ఆ గానుగలో ఏమండి, సంసోను స్థానములో ఎవరుండాలా? ఒక గాడిదో, లేకపోతే గుర్రమో, లేకపోతే ఒక ఏనుగో, అది తిరుగుతూ ఉండాల. ఇప్పుడు ఆ పశువు స్థానములో ఇప్పుడు ఎవరిని కట్టేశారు చెప్పండి? ఎవరిని కట్టేశారు? ఎవరిని కట్టేశారమ్మా? పెద్దగా చెప్పరే ఏంది మరి? నోట్లో నుంచి అసలు మాటే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సంసోనును కట్టివేశారు. ఇప్పుడు ఇదిగో ఆ గానుగ తిప్పే సమయములో ప్రియులారా, 1-2 రోజులు తిప్పితే పర్వాలా, బలము కలిగిన వాడు తిరుగుతూ ఉంటే తన బలం అంతేమైపోతుంది చెప్పండి? క్షీణించిపోతుంది కదా. బలం అంతేమైపోతుంది? ఏమంటే క్షీణించిపోతుంది. ఇదిగో అదే స్థితిలో మనము మన పాపముల చేత అపరాధముల చేత మనము చచ్చిన వారమై ఉండగా మనం బ్రతికి ఉన్న వారం కాదు, చచ్చిన వారి పరిస్థితిలో ఉండగా ప్రియులారా, ఇదిగో క్రీస్తుతో కూడా ఆయన మనలను లేపెను అంటాడు. హల్లెలూయా చెప్పండి అందరూ, హల్లెలూయా.
ప్రియులారా, ఎందుకు అంటే మనము చచ్చిన వారి వలె పాపముల చేత ఉండగా ప్రియులారా క్రీస్తుతో ప్రభు మనల్ని ఎందుకు బ్రతికించాడంటే ఇదిగో మన పాపములోనే ఉండి మనము చనిపోకూడదు అని. ఎందుకంటే పాప భారమును మోస్తూ ఉంటే, ఇప్పుడు పని చేస్తూ ఉన్నాడు, తిండి తెప్పలేదు సంసోనికి, బలముడికి పోతుంది, ఇదిగో క్షీణించిపోతా ఉన్నాడు. అలాగే పాప భారమును మోసేటువంటి మన జీవితాల్లో కూడా ఏమైపోతుందండి, జీవం అనేటువంటిది చచ్చిపోతుంది, జీవం ఉండదు. ఈ జీవమంతా ఏమైపోతుంది, చచ్చిపోతుంది. ఇప్పుడు చచ్చిన మనలను ఆయన క్రీస్తుతో కూడా లేపుటకు ఆయన ఏం చేయబడ్డాడంటే అందరి కొరకు ఒక్కడు మృతి పొందాడు. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి అందరూ హుషారుగా. ఏమండి, క్రింద ఇంకొక మాట చదవండి, 4-5 వచనాలు కూడా చదవండి, అదే వాక్యం. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేతను సచ్చిన వారమై ఉన్నప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఇదిగో కృపచేతనే మీరు రక్షించబడి ఉన్నారు, క్రీస్తునందుండు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృప మహా దైశ్వర్యమును రాబోవు యుగములలో కనుపరచు నిమిత్తము. చాలం ఏమంటే అక్కడ ఆయనతో కూడా లేపి అంటాడు. గమనించండి, ఇప్పుడు క్రీస్తుతో కూడా మనల్ని ఏం చేశాడంటే బ్రతికించాడు. బ్రతికించడం ఎట్లాగూ, మనం చచ్చిన వారు అయితే ఇప్పుడు ప్రభు ఏం చేశాడు, ఆయన కృప చేత ఆయన ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా లేపాడు. క్రీస్తుతో కూడా లేపాడు అంటే అసలు వాస్తవానికి మనం పాపము ద్వారా వచ్చిన మరణము ద్వారా చచ్చిన వారు. ఇంకొక విషయం చూస్తే, ఆదాము చేసిన పాపము ద్వారా ఇదిగో దేవునికి దూరస్తుడైన ఈ మానవుణ్ణి దేవునితో కూడా సంధి చేయుట కొరకై దేవుడు ఏం చేశాడంటే తన్ను తానే అప్పగించేసుకున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు దేవునికి మనకు మధ్య ఉన్నటువంటి అడ్డుగోడను తీసివేయడానికి, ఏమండి, యెషయా గ్రంథం 59వ అధ్యాయములు అంటాడు కదా, ఇదిగో మీకును దేవునికి పాపమనే అడ్డుగోడ ఒకటి కట్టబడింది అంటాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పాలి హల్లెలూయా. ఏమండి, ఇప్పుడు మనకి ఈ అడ్డుగోడ తీసివేయడానికే, ఈ పాపము నుండి మనలను తప్పించడానికే, నరక శిక్ష నుండి మనలను రక్షించడానికే ఆయన శిలువమ్రానెక్కాడు, రక్తము కార్చాడు, ప్రాణము పెట్టాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేపబడ్డాడు. యేసు నామముకే మహిమ కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా. గమనించండి, ఇప్పుడు పాఠం ఏమిటంటే ప్రియులారా, అందరి కొరకు ఒక్కడు మృతి పొందెను. అక్కడ మనం చూడగలిగితే, ఏమండి చూడండి, అక్కడ అంటున్నాడు అందరి కొరకు ఒక్కడు మృతి పొందననియు. ఇప్పుడు పాయింట్ ఏమిటంటే పౌలు అంటున్నాడు, ఇప్పుడు మనందరి కొరకు ఆయన మృతి పొందాడు కదా. ఏమండి, అందరి కొరకు చెప్పాలి, మనందరి కొరకు ఆయన మృతి పొందాడు, ఆయన ప్రాణము పెట్టాడు. పెట్టినటువంటి దేవునికి మనం ఏమివ్వగలుగుతామంటే, పౌలు అంటున్నటువంటి మాట ఏంటంటే మనందరి కొరకు ఆయన మృతి పొందాడు కదయ్యా. ఇప్పుడు లోకనైజం ఏంటి?
ఇప్పుడు మీరు ఆడవాళ్ళు ఉన్నారు కదా, ఆడవాళ్ళు ఉన్నారు. ఆడవాళ్ళు ఇంట్లో చేసేటువంటి ప్రక్రియ ఏంటంటే, సపోజ్గా ఏదన్నా కూర మంచి కూర ఎవరైనా వండుకొని పక్కింటోళ్ళు మనకేసిస్తే మనమేం చేస్తాం? మరలా శుభ్రంగా తినేసేసి కాము కూర్చుంటామా? అమ్మా ఇటు చూడండి, శుభ్రంగా తినేసి కాము కూర్చుంటామా? మనం కూడా ఏదైనా మంచి కూర వండుకుంటే మనం కూడా వేసిస్తాం కదా, అంతేనా? కరెక్టే కదా? దేవునికి స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. చెప్పండి గట్టిగా, చెప్పండి హల్లెలూయా. గమనించండి ప్రియులారా, ఇప్పుడు మనందరి కొరకు ఒక్కడు చనిపోయాడు గనుక పౌలు అంటున్నటువంటి మాట ఇదిగో, అయితే జీవించేటువంటి వారు ఇక మీదట తమ కొరకు కాక, ఈ మాట అండర్లైన్ చేసుకోండి, జీవించువారు ఇక మీదట తమ కొరకు కాక, ఏమండి ఎవరి కొరకు జీవించాలి అంటే, ఇదిగో ఏమండి తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు, ఏమండి జీవించుటకు కోరుచున్నాను. అయితే అక్కడ అంటాడు కదా, చూడండి, తిరిగి లేచిన వాని కొరకు జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందెననియు నిశ్చయించుకొనుచున్నాము. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఆయన మృతి పొందాడు కదా, ఆయన మృతి పొందినది ఎవరి కొరకు అంటే మనందరి కొరకే కదా. మరి ఆయన ఎంత చేశాడు కదా, చేసినప్పుడు అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడంటే, అందరి కొరకు ఆయన మృతి పొందాడు కాబట్టి ఇప్పుడు జీవించుచున్న మనము ఇక మీదట ఎవరి కొరకు జీవించాలి చెప్పండి. అవసరమైతే ఒక విషయంలో చెప్పుకోవాలంటే, ఆయన మన కొరకు మరణించకపోతే, ఇదిగో మన స్థానములో ఆయన మరణించకపోతే మనమే ఆ స్థానములో బలి కావలసిన వారం. ఆ స్థానములే మనమే చావవలసిన వారు. ఏమండి, చావవలసిన వారు.
అయితే ఇప్పుడు మనకు మారుగా ఆయన చనిపోయాడు కాబట్టి ఇప్పుడు జీవించేవారు ఇక మీదట ఎవరి కొరకు జీవించాలి చెప్పాలి? ఎవరి కొరకు జీవించాలా? ఎవరి కొరకు జీవించాలి అంటే పౌలు అన్నటువంటి మాట ఏంటంటే, ఇదిగో మీ కొరకు కాక మీ కొరకై ప్రాణము పెట్టి తిరిగి లేచిన దేవుని కొరకే జీవించగలగాలి అంటాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎవరి కొరకు జీవించాలట? ఇప్పుడు ఒక ప్రశ్న. పౌలు అన్నటువంటి మాట సంఘముతో ఆనాటి సంఘము ఉన్నది, ఆ ప్రకారముగా నడిచింది. ఇదిగో ప్రియులారా, అందుకనే ఆదిమ సంఘములో అంతటి ఉజ్జీవము రేపబడింది. ప్రియులారా, ఈరోజు మచ్చుకు ఒక్క విషయాన్ని మనం ఆలోచన చేస్తే, పౌలు ఈరోజు మనతోనే మాట్లాడుతున్నాడు. ఏమనంటే, ఇప్పుడు మీ కొరకు ఆయన మరణించాడు కదా, మీకు బదులుగా మీ స్థానములో ఆయన చనిపోయాడు కదా, కాబట్టి ఇక మీదట జీవించుచున్న మీరు ఎవరి కొరకు జీవించాలి అంటే, ఎవరి కొరకు జీవించాలమ్మా చెప్పండి? ఎవరి కొరకు జీవించాలా? మన కొరకు కాక, మన కొరకు కాక ఎవరి కొరకు జీవించాలి అంటే అక్కడ అన్నటువంటి మాట, ఇదిగో ప్రియులారా, ఏమండి, మీ కొరకు కాక అక్కడ అన్నాడు, జీవించుచున్న వారిక మీదట తమ కొరకు కాక, ఏమండి, తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించాలి. ఎవరి కొరకు జీవించాలట? ఎవరి కొరకు జీవించాలి? మన కొరకు ప్రాణం పెట్టింది ఎవరు? శిలువలో రక్తము కార్చిందెవరు? ఇదిగో ప్రియులారా, కొరడాలతో కొట్టబడి, ఇదిగో పిడుగుత్తులు గుత్తబడి, ఏమండి, ఇదిగో ఈ పంతటిని నాగటి చాళ్ళ వలె దున్నబడిన వారెవరైతే ఉన్నారో ఆయన కొరకు మాత్రమే మనము జీవించాలి. స్తోత్రం చెప్పాలి గట్టిగా. కానీ అసలు మనం ఎవరి కొరకు జీవిస్తున్నాం? అపోస్తుడైన పౌలు అంటాడు, ప్రియులారా, గలతీలకు రాసిన పత్రికలో ఒక మంచి మాట ఉంది. అపోస్తుడైన పౌలు ఆ గలతీ పత్రికలు రాస్తూ 2వ అధ్యాయం 20 వచనం చదవండి ఒకసారి. 2:20. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాదు, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని కొరకే జీవిస్తున్నాను అంటాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమండి, మీకు అర్థమైంది అక్కడ మాట? చూడండి, మరలా నేను చదువుతాను. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాదు, క్రీస్తే నాయందు జీవిస్తున్నాడు. అంతేకాదు, ఏమండి, క్రీస్తే నాయందు జీవిస్తున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్నవానికి ఈ జీవితాన్ని ఇచ్చేస్తున్నా. ఏ జీవితాన్ని? ఇక మిగిలి ఉన్న జీవితాన్ని. ఏమండి, ఇక మిగిలి ఉన్న జీవితాన్ని ఇంకా, ఇదిగో ప్రియులారా, అతడు మాట్లాడినటువంటి మాటను మనము స్పష్టముగా ఆలోచన చేస్తే,
క్రీస్తే నాయందు జీవిస్తున్నాడు. అయితే నేను శరీరమందు జీవించి ఉన్నంత కాలం ఎవరి కొరకు బ్రతుకుతానంటే నా కొరకై తన్ను తాను అప్పగించుకున్నవాడున్నాడు కదా. ఎవరైనా ఎవరు అప్పగించుకున్నారు? నీ కొరకు ఎవరు అప్పగించుకున్నారు? నీ కొరకు ఎవరు సిలువేయబడ్డారు? నీ కొరకు ఎవ్వరు ప్రాణము పెట్టారు అంటే ప్రియులారా, ఎవ్వరు ప్రాణం పెట్టలేదు ఈ లోకంలో. నీ కొరకు ప్రాణం పెట్టి, నీ కొరకు కొట్టబడి, నీ కొరకు అవమానపరచబడి, పిడుగుత్తులు గుత్తబడి, నీ కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన వాడు ఈ భూప్రపంచములో ఒక్కడే ఉన్నాడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. అంటే ఇప్పుడు ఈ మిగిలిన జీవితం ఎవరి కొరకు జీవించాలా? పౌలేమన్నాడు? ఇదిగో ఈ శరీరమందు, ఏమండి, ఈ శరీరమందు జీవించుచున్న జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడే. అర్థమైందా మాట? ఏమండి, ఇప్పుడు ముందుగా మనం చదువుకున్న వాక్యములేమన్నాడు? ఏమండి, ఇదిగో జీవించు వారిక మీదట తమ కొరకు కాక తమ కొరకు మృతి పొంది తిరిగి లేచిన క్రీస్తు కొరకే బ్రతకాలి. వారెవరైనా సరే ఎవరి కొరకు బ్రతకాలి? నీ కొరకు మరణించి తిరిగి లేచి, ఇదిగో ప్రియులారా, నిన్ను ఉద్ధరించినటువంటి ఆ దేవుని కొరకే నీవు అసలు బ్రతకాలి. ఇప్పుడు పౌలు కూడా అంటున్నాడు, ఇదిగో ఇక ఈ శరీరమందు మిగిలి ఉన్న ఈ జీవితం నన్ను ప్రేమించి నా కొరకు ప్రాణము పెట్టిన దేవుని కొరకే ఇక ఈ జీవితం. ఇంక వేరే దానికోసం ఉందా? చెప్పండి, ఉందా? కానీ ఇప్పుడు ప్రియులారా, మనము మన జీవితాలలో మనము మన కొరకై ప్రాణము పెట్టిన దేవుని కొరకు జీవిస్తున్నామా, లేకపోతే భౌతిక సంబంధమైన ఈ శరీర కోరికల విషయమై బ్రతుకుతున్నామంటే? ఎగ్జాంపుల్గా మనం చూస్తే చాలా మంది జారిపోవుటకు కారణం ఏంటంటే శరీర సంబంధమైన ఇచ్ఛల కొరకే. చెప్పండి, శరీర సంబంధమైన ఇచ్ఛల కొరకే. నీ కొరకు ప్రాణం పెట్టిన వాని కొరకు, నీ కొరకు త్యాగమైన వాని కొరకు ఏ రోజైనా నువ్వు మనస్ఫూర్తిగా జీవించటానికి ఇష్టపడ్డావంటే లేదు ప్రియులారా. అర్థం కావట్లా? నీ కొరకు ప్రాణం పెట్టిన వాని కొరకు జీవించటానికి నీవు ఇష్టపడితే ఆ జీవితం ఎలా ఉంటుందో చెప్పనా? బైబిల్ గ్రంథంలో ఒక స్త్రీ ఉందండి. బైబిల్ గ్రంథంలో ఒక స్త్రీ ఉంది. 2వ అధ్యాయం లూకా సువార్త చూడండి. ఒక్క మాట, ఒక స్త్రీ ఉంది. ఆ స్త్రీ గురించి చెప్పి ముందుకు వెళ్తాను. క్రీస్తు కొరకు బ్రతకాలి అనుకుంటే ఎట్లా ఉంటుందో చెప్పనా? అసలు ఆ మాట వింటే మన జీవితాలు నిజంగా ఎలా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. 36 వచనం, 2:36. మరియు ఆషేరు గోత్రికురాలును పెనుయేలు కుమార్తెనైన అన్న అను ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యత్వం మొదలుకొని 7 ఏండ్లు పెనిమిటితో సంసారం చేసి బహుకాలము గడిచినదై విధవరాలై ఉండి దేవాలయమును విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబవలు సేవ చేయుచుండెను. ఎవరికి సేవ? ఎవరికి చేస్తుంది? మనుషులుకా? ఎవరికి సేవ చేస్తుంది?
ఇప్పుడు అక్కడ చూడండి, అన్నా అనేటువంటి ఒక ప్రవక్తి ఉంది. ఆమె కన్యత్వము మొదలుకొని, కన్యత్వము అనగా మెచ్యూర్ అయినటువంటి సమయము నుండి, ఏమంటే మెచ్యూర్ అయిన సమయం నుండి 7 ఏండ్లు పెనిమిడితో సంసారం చేసిందట. ఎన్ని సంవత్సరాలు? అమ్మిడి చూడండి, ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు చేసింది. ఇప్పుడు కన్యత్వం దరిదాపుకు ఒక 13 ఏళ్ళకు అనుకుందాం, లేకపోతే 15 ఏళ్ళకు అనుకుందాం. ఈ 15 ఏళ్ల తర్వాత పెనిమిడితో ఎన్ని సంవత్సరాలు సంసారం చేసింది? 7 ఏండ్లు. సపోజు 22 సంవత్సరాలు వచ్చేసరికి సంసారం చేసింది, భర్త చచ్చిపోయాడు. 7 ఏండ్ల తర్వాత భర్త చచ్చిపోయాడు. ఇప్పుడేం చెయ్యాలా చెప్పండి? ఇప్పుడేం చెయ్యాలా? ఇప్పుడేం చేయాలండి? అదే ఈ కాలంలో అయితే దేవునికి స్తోత్రమే. 7 ఏండ్లు పెనిమిడితో 15 సంవత్సరాలకు పెళ్ళి 22 సంవత్సరాలకు భర్త చచ్చిపోతే యేసు రక్తమే జయం. ఏమండి? గమనించండి, సరే గమనించండి. ఇప్పుడు ఏమండి, 7 ఏండ్లు పెనిమిటితో సంసారము చేసి బహుకాలము గడచినదై 84 ఏండ్లు ఎక్కడుందంట? దేవాలయములో ఉంది. ఎందుకు? పెళ్లి చేసుకోలేక, సంసారం చేయలేక, పిల్లల్ని కనలేక. ఏమండి, 22 ఏళ్ల నుండి 84 ఏండ్లు విధవరాలై ఉంది. అంటే దరిదాపుకి ఎన్ని సంవత్సరాలు? 62 సంవత్సరాలు విధవరాలుగా ఉందట. ఎన్ని సంవత్సరాలు? 62 సంవత్సరాలు. మన లెక్క ప్రకారం, అక్కడ లెక్క చాలా వేరుగా ఉంటుంది. అర్థం కావట్లా? ఏమండి, అప్పుడు లెక్క వేరుగా ఉంటుంది. ఇప్పుడు లెక్క ప్రకారంగా మనం చూస్తే 62 సంవత్సరాలు విధవరాలై ఉండి ఆమె ఏం చేస్తుంది? ఇదిగో ప్రియులారా, ఏమండి, దేవాలయమును విడిచిపెట్టలేదు. రాత్రింబగళ్ళు దేవుని సన్నిధిలో ఉపవాసము చేస్తూ ప్రార్థిస్తూ ఇదిగో దేవునికి పరిచర్య చేస్తూ ఉంది. అసలైనటువంటి జీవన విధానం ఏమిటి అంటే, ఇది ఒక క్రైస్తవునికి కావలసిన జీవన విధానం. అంటే పని చేసుకోలేదా, కష్టపడలేదా? ఇదిగో ప్రియులారా, ఆమె జీవితంలో అన్నిటినీ చేసుకొనటానికి అవకాశం ఉన్నప్పటికీ ఇప్పుడు ఎవరి కోసం బ్రతుకుతుంది చెప్పండి? ఎవరి కోసం బ్రతుకుతుంది? మళ్ళా ఒక పెళ్లి చేసుకోవచ్చు. ఒకవేళ 22 సంవత్సరాల తర్వాత పెనిమిడి చచ్చిపోయాడు గనుక వివాహం చేసుకొని ఇదిగో ఒక 4-5 పిల్లలు కానీ ఆ పిల్లల కోసం, భర్త కోసం ఆమె జీవించవచ్చు. కానీ ప్రియులారా, అక్కడ మనం చూస్తే ఇదిగో వాక్యము చెప్పుతున్నటువంటి మాట ఏంటంటే 84 సంవత్సరాలు విధవరాలై ఉండి, 84 సంవత్సరాలు విధవరాలేనంట. అంటే ఇంక ఈ ఒక 22 సంవత్సరాలు విధవరాలుగానే 84, ఈ ఒక 22 అంటే 106 సంవత్సరాలు. 106 సంవత్సరాలు బ్రతికింది. 106 సంవత్సరాలలో 84 సంవత్సరాలు విధవ స్థితిలోనే ఉండి దేవునికి పరిచర్య చేస్తూ ఇదిగో ప్రియులారా, ఏమండి, దివారాత్రములు ఉపవాసములతో ప్రార్థనలతో ఆమె గడుపుతూ ఉంది. కారణం ఏంటంటే ఈమె జీవితములో ఒక వైరాగ్యము కలిగి ఉంది. ఈరోజు ఆ వైరాగ్యం చాలా మందిలో లేదండి. అర్థమవుతుందా? ఆ వైరాగ్యం చాలా మందిలో లేదు. ఏమ కలిగి ఉన్న వైరాగ్యం ఏంటి?
ఈమెలో కలిగి ఉన్న ఆ వైరాగ్యం ఏమిటి అంటే, ఇదిగో ఇది మొదలుకొని నా జీవితం ఎవరి కొరకు అనుకుంది అంటే, నా కొరకై ఏమండి ప్రాణము పెట్టి తిరిగి లేచిన దేవుని కొరకే నా జీవితం ఇక మీద అర్పించేసుకోవాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి హల్లెలూయా. ఏమండి ఎవరి కొరకు జీవించాలి అంటే దేవుని కొరకే, దేవుని కొరకే. చాలామంది ఏం చేస్తారంటే, వాస్తవానికి దేవుని నమ్ముకుంటారు, విశ్వసిస్తారు, బాప్తిస్మం రక్షణ మారు మనసు పొందుతారు, కానీ వారు పేరుకు మాత్రమే. దేవుని కొరకు బ్రతికే వారు ఒక్కరు అర్థం కావట్లా. దేవుని కొరకు బ్రతకటానికి ఇష్టపడే వాళ్ళు చాలా అరుదండి. దేవుని కొరకు బ్రతికే వాళ్ళు ఎలా ఉంటారు చెప్పను ఒక మాటలో, ఈ అన్నయ్య ఎలా ఉంది, అన్నయ్య ఎలా ఉంది ఏమండి. 84 సంవత్సరాలు విధవరాలై ఉండి ఏమండి దేవాలయమును విడవక, ఎన్ని సంవత్సరాలు దేవాలయమును విడిచిందా చెప్పండి. హల్లే కళ కాక ఏమండి మీకు నవ్వులాటగా ఉంది, కానీ నేను ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే, చెప్పండి గట్టిగా, చెప్పండి అందరు హల్లెలూయా. ఇప్పుడు ఎలా ఉండాలి అంటే ప్రియులారా, ఏమండి దేవుని కొరకే. ఈరోజు దేవుని కొరకై అహర్నిశలు ప్రయాసపడుతూ భారము వహించి దేవుని కొరకే బ్రతకగలిగిన వారు ఎవరైనా ఉన్నారంటే ప్రియులారా చాలా అరుదు. అర్థం కాల. ఇప్పుడు భక్తుల యొక్క పరిస్థితి ఎలా అయిపోయిందో తెలుసా, మన పనుల కంటే దేవుని పని ఎక్కువేమీ కాదు. మన జీవితాల కంటే, మన పరిస్థితుల కంటే దేవుని కార్యాలు ఎక్కువైనవి ఏవియో కావు అనుకునేటువంటి వాళ్ళు. అందుకనే ఫిలిప్పీలకు రాస్తూ అపోస్తుడైన పౌలే అంటాడు కదా, చూడండి ఆ మాటను చూసి ముందుకు వెళ్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక చూడండి ప్రియులారా, 4వ అధ్యాయం 4వ వచనం. అమ్మ అది కాదు ఆగండి. 2వ అధ్యాయము 21, 2:21. అందరూ తమ సొంత కార్యములని చూచుకొనుచున్నారు గాని
యేసు కార్యమనేసరికి ఎవరైనా చూస్తారా? చెప్పండి. అందరూ తమ తమ సొంత పనులు, సొంత కార్యాలు, సొంత ఉద్దేశాల కొరకు వారు జీవిస్తున్నారే కానీ ఎవ్వరును కూడా దేవుని కార్యము కొరకు, దేవుని పని కొరకు ఏమండి జీవించేవారు చాలా తక్కువ. స్తోత్రం చెబుతారు గట్టిగా. ఏమండి ఇప్పుడు అందుకని ఇక మీదటైన అపోస్తలుడైన పౌలు అన్నాడు, ఇక మీదటైన మీ కొరకు ప్రాణము పెట్టిన దేవుని కొరకు జీవించండి అని చెప్తున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పండి. కొంతమంది ఒక వ్యక్తిని గురించి వ్రాయబడింది బైబిల్లో. ఇలా యెషయా గ్రంథంలోనికి రండి. యెషయా గ్రంథంలోనికి రండి ఒకసారి. యెషయా గ్రంథం 47వ అధ్యాయం 15వ వచనం చదవండి. 47:15 చూడండి. నీవు ఎవరి కొరకు ప్రయాసపడి అలసితివో వారికి అలాగే జరుగుచున్నది. నీ బాల్యము మొదలుకొని నీతో వ్యాపారము చేయువారు తమ తమ చోటుకు వెళ్ళిపోవచ్చున్నారు. నిన్ను రక్షించువాడు ఒక్కడు కూడా ఉండడు. ఇప్పుడు నీవు ఎవరి కొరకైతే ప్రయాసపడి, ఎవరి కొరకైతే జీవిస్తున్నావో, ఎవరి కొరకైతే సంపాదిస్తున్నావో, ఇదిగో వీళ్ళందరంట ఒకరోజు తమ 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 చోట్లకి చెప్పరే వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత యేసు రక్తమే జయము శిలువ. మా ఊళ్ళో ఒక ఆమె ఉంది, పెద్ద కొడుకంటే సత్యంత పేనం. ఎంత సత్యంత పేనం. శుభ్రంగా మంగళాల దగ్గర ఒక సవరపు కత్తి తెచ్చి నెత్తంతా బోడిగుండు చేశాడు. ఎవరు? పెద్ద కొడుకే. ఎందుకు? ప్రేమ ఎక్కువైపోయి పెట్టి 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 పెళ్లి చేసింది. దేవునికి స్తోత్రం. పెళ్లి చేసేలేక వచ్చిందేమో సామాన్యురాలేం కాదు. అర్థం కాల? ఏదో గరికి మొత్తం ఏదో అంటారు కదా పెళ్ళిళ్ళకి తీసుకెళ్ళేటప్పుడు. ఎట్టా ఏదదే చెంబు ఏమండి ఉత్తిత్తి పెట్టన్నాడు ఒక ఆయన. ఉత్తిత్తి పెట్టన్నట్టు ఏమో ఉత్తిత్తి పెట్ట మామూలు ఉత్తిత్తి పెట్ట కాదు. ప్రియులారా వచ్చింది. ఏమండి వచ్చిన రావటంతోనే దేవునికి స్తోత్రం. ఆ ఏళ్ళకి ఆ ఏళ్ళు లంకించుకుంది. ఈ లంకించుకోవటం ఎడవటం లేదు. ప్రియులారా ఏమో చెప్పింది అనకపోతే ఒక పెద్ద గుద్దులాగా ఒక ముట్టికే పడుతుంది. మొత్తం అంతా ఏమైపోయింది, తల్లి మీద అయిపోయింది. డైవర్ట్ ఎందుకైంది? భార్య మీద 12 రూపాయలు ఇంజక్షన్ చేయటం ఏంటో అర్థం కాల. మరలా ఘాటు పెట్టి అదంతా ఒత్తి ఇప్పుడు అంటే దానికి 4,000 రూపాయలు బిల్లు సరే ఏం చేస్తా ఏసునామలో కట్టొచ్చు అంతే. ఏం లేదు. చూడండి సరే గడ్డంతలావైంది. సరే హాస్పిటల్కి తీసుకెళ్ళి ఇదిగో గమనించండి. హాస్పిటల్కి తీసుకెళ్తే హాస్పిటల్ డాక్టర్ గారు చూసారు లాగా ఇంజక్షన్ చేశారు. సార్ ఇట్లా మనోళ్ళు చేసేది ఇట్లా అయిందని చెప్పంటే సరే ఘాటు పెట్టి వస్తాలయ్యా అన్నారు. సరేనని చెప్పి తీసుకెళ్లారు. ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్ళి ఆ బెడ్ మీద పడుకోబెట్టాడు. ఏమన్నా మత్తు లేదు గిత్తు లేదు. దేవునికి స్తోత్రం. మత్తు లేదు. శుభ్రంగా ఆపరేషన్ చాకు పెట్టి మంచి ఘాటు పెట్టాడు. ఇప్పుడు వస్తుంటే మనోడు కుమార్తె నీలుగుతున్నాడు. నువ్వు పెంచిన సమస్తము నిన్ను తమ చోటికల్లా. అక్కడ ఉన్న పరిస్థితి ఏంటి? నీ నోరు మూసుకొని కూర్చో పడుకో అని అంటున్నా నేను.
నిన్ను రక్షించేవాడు, ఏమండి డాడీ, నొప్పిగా ఉంది డాడీ నీ అన్నాడు. కొరకై కాకపోతే బాధపడేవాడు ఒక్కటే ఏంటంటే ఒక్కడు తక్కువ కూడా లేడు. ఏడుపు ఏడవల. నిన్ను ప్రియులారా, రక్షించగలిగినది మరలా రెండో ఆయనే రోజు రమ్మన్నాడు. తప్ప 2 రోజులు ఆగి ఏమండి? దాంట్లో ఏం చేశాడు, కానీ మనం గుడ్డ తీసి మొత్తం మన లోపలికి కొరకు నెట్టి ఏమీ ఆ గాయంలోనికి నెట్టి వారి కొరకు గుడ్డంతా ఎంత కుట్టేసేసి అట్టాకి పెట్టి ప్రయాసపడతాడు. ప్లాస్టర్ వేసాడు. అది బిడ్డలైనా సరే, తెల్లారి పుట్టిన వాళ్ళైనా, 2 రోజులు ఆగిన ఒక తర్వాత కుటుంబమైన, వెళితే నిజంగా ఆ 2 రోజుల తర్వాత కుటుంబాలను కట్టింగ్ చూస్తే కట్టర్ ఉంటుంది చూడండి, కత్తిరి. కుటుంబము ఆ కత్తిరి పెట్టి ఆ బాగు గుడ్డను కొరకై పట్టుకుని లాగితే ఎంత చాలా బాగా మంది ఎంత ప్రయాసపడతారో. నొప్పే కాదా? అవునా కాదా? ఏమండి? గాయములు కట్టేటప్పుడు, ఎంత ప్రయాస, గాయములు ఎంత కట్టే ప్రయాస, పనిలో, ఆఖరికి గాయములను మానిపే పనిలో ఇప్పుడు ఏం చేస్తాడు? కాపరికి అప్పగించిన మధ్యలో పనేమిటంటే, వారిని విడిచి ఇదిగో ఎవరి ఇదిగో దారిన నేను వాళ్ళు వెళ్ళిపోవాలి. వచ్చేంత వరకు ఇతని గాయములను కట్టి ఇతడు మిగిలిపోయేది ఎవరో బాగుపడంత ముసలాము, వరకు, శుభ్రపరచబడంత వరకు దేవుడు కొంచెం కాపరికి ఆయుష్ దేవుడు ఇస్తే ఇద్దరు కూడా అప్పగించిన పని ఏంటంటే, నువ్వు జాగ్రత్తగా ముసలమ్మ ముసలాయన ఈ గొర్రెను ఏం చేయాలా? గాయములను కట్టు, ఎవరు కూడా శుభ్రముగా అర్థం కాదు. స్నానం రోజు చేపించు. పరిస్థితులు అతని చూస్తే దగ్గరికి రోడ్ల మీద ఏ వృద్ధులను విధమైన వదిలిపెట్టి చెడు చేరకుండా నువ్వేం చేయాలి? గాయములను కట్టు. పెడుతున్న పరిస్థితి. ఇప్పుడు 2 సార్లు అయిపోయింది, 3 సార్లు అయిపోయింది, 4 సార్లుకి ఆ గాయం మానిపోయి చక్కగా అయ్యింది. ఇప్పుడు యేసయ్య ఏమండి? మన కొరకు 4 సార్లు పడితే చల్లాడాడు. మనం కూడా ఏం చేస్తున్నామంటే మన చూట్లకి, అదే ప్రక్రియ ఇప్పుడు మన దేవుడు ఎవరికి అప్పగించాడంటే, ఒక సేవకునికి అప్పగించాడు. సేవకునికి అప్పగించబడిన శరీరాలు గాయపరచబడితే, ఇదిగో రోగముతో వస్తే, బాధతో వస్తే, ఆత్మీయమైన స్థిరత్వములోని పరిస్థితిలో వస్తే, ఇప్పుడు వాక్యమనే నీటి ద్వారా ఆ గాయములను కడగా, దేవుని కొరకు ఇది గాయములను కడిగే ప్రక్రియలు ఎలా ఉంటుంది? నొప్పి కలగొచ్చు, దేవుని కొరకు బాధ నిలబడగలిగిన వారిగా ఉండాలి. ఇబ్బంది కలగొచ్చు, లేకపోతే తట్టుకోలేని ఈ పరిస్థితిలో జీవితానికి ఉండొచ్చు. అర్థము ఇదంతా ఎందుకు లేదండి. సేవకుడు చేసేదంటే, అర్థం కాల. ఎప్పుడు చూసిన చెప్పాలి. అపోస్తుడైన పౌలు నిన్ను చెప్పినట్లుగా అప్పగించిన వానికి మరలా నిన్ను ఇదిగో ఒక మనిషిగా, ఒక పరిపూర్ణతమైన వ్యక్తిగా తీర్చిదిద్ది మరలా ఆయనకు దేవుని పని అప్పగించే పని ఎవరిది? చెప్పండి. మీకు ఒక విషయం చెప్పాను మొన్న కూడా. ఎవరిది? కాపరిది. ఇప్పుడు గమనించండి. నాకు మిమ్మల్ని అందరిని అప్పగించాడు కదా, నేనేం ఇప్పుడు చేయాలి? గాయములు మనము ఉంటే ఇప్పుడు కత్తిర ఒకటి పని, తీసుకోవాలి. పని దాని అని పేరేంటి? పిల్లారా, పుణ్యం ముందు ఎంతో పేరేంటమ్మా? ఎరాయం పట్లాడుతూ ఏమండి పని కొరకు హైడ్రోజన్, ఆతురతగా ఏదో జిన్ను. ఎదురు చూస్తా ఉంటాం. ఆ జిన్ను ఇయ్యాలి. చనిపోతే పరిస్థితి ఏంటి? ఆ జిన్న ఆ పని ఎవరు ఏంగానే చేస్తారు? పొంగుతా ఉంటది. ఇప్పుడు ఆ పని కత్తిని ఎవరు తీసుకుని దాని మీద చెప్పండి. పెక్కు కడుతుంది కదా, ఆ ఆ పెక్కు పని అంతా ఎవరు పోయేదాకా చేస్తారు? దేవునికి స్తోత్రం, గుడ్డ ఒకటి తగిలిచ్చి తొడవాలి. తుడుస్తుంటే నువ్వు నీలుగుతున్నా సరే చెప్పరే, నువ్వు నీలిగిన అయ్యో అన్నా సరే. అందుకని అక్కడ అన్నాడు, ఇర్మియా పుస్తకం 30వ అధ్యాయం 15వ వచనం చదవండి. గాయములు కలిగినప్పుడు ఎలా ఉంటది అంటే, అక్కడ చూడండి 30:15వ వచనం చూడండి. నీ గాయము చేత నువ్వు అరచెదవేమి, నీకు కలిగిన నొప్పి చాలు చాలు చాలు. ఏమండి, గాయములు కలిగితే నొప్పే కాదా, బాధ కాదా? అవి కీరు చేస్తుంటే, దానికున్న సీము పిండుతుంటే, ఆ రసిక పిండుతుంటే, ఆ యొక్క చెడిపోయిన ఆ యొక్క భాగమంతటిని కత్తిరిస్తూ ఉంటే నొప్పి కలుగుతుంది, బాధ కలుగుతుంది. ఆ నొప్పి కలిగిన, బాధ కలిగిన ఇప్పుడు కాపరేం చేస్తున్నాడు? నిన్ను బాగు చేయాలని, నిలబెట్టాలని, నడిపించాలని, ప్రభు ఎదుట నిన్ను ఒక పరిపూర్ణమైన వ్యక్తిగా నిలబెట్టాలని ఈ సేవకుడు ఏం చేస్తాడంటే, బాగోలేని పార్ట్స్ అంతా తీసేస్తాడు. ఈ అంటే ఇదిగో ప్రియులారా, మన పనులకే మనం ఇంపార్టెంట్ ఇస్తా ఉంటే, మన కొరకు చనిపోయి తిరిగి లేచిన దేవుని కొరకు మరి నువ్వు ఎప్పుడు పట్టుకుంటావు? ఎప్పుడు ఆయన పని చేస్తావు? ఏమండి,
గమనించండి, చాలా మంది బైబిల్ గ్రంథంలో ఇదిగో ఉన్నారు, దేవుని కొరకు పనిలో మునిగి పోయినటువంటి వారు. చూడండి, ఆ 2 మాటలు నేను చెప్పి ముందుకు వెళ్తాను, ముగించేస్తాను. 2వ దశలోనికి రాసిన పత్రికలు లోనికి రండి ఒకసారి. దశలోనికి రాసిన పత్రిక 2వ పత్రిక ప్రియులారా 1వ అధ్యాయం 5వ వచనం చదవండి అమ్మా. 1:5. దేని కొరకు మీరు శ్రమ పడుచున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని ఎంచబడు నిమిత్తము మీరిట్లు ఓర్చుకొనుట దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచనయై ఉన్నది. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేని కొరకు నీవు శ్రమ పడుతున్నావు? చాలామంది దేని కొరకు పడతారు? భక్తి కొరకు. భక్తి కొరకు పడేవాళ్ళు చాలా తక్కువ. భక్తి అనగా భోజనం కొరకు, ఆస్తులు సంపాదించుకొనుట కొరకు, లేకపోతే ప్రియులారా పేరు ప్రఖ్యాతులు సంపాదించుట కొనుట కొరకు శ్రమ పడతారు. భక్తి కొరకు ఎవరు శ్రమ పడరు, చాలా తక్కువ. భక్తి కొరకు శ్రమ పడగలిగితే అది నీకు ఇచ్చేదేమిటో తెలుసా? బైబిల్లో యోబు భక్తుడు అన్నాడు, నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా? నీ యథార్థ ప్రవర్తన ఏమండి నీకు ఆధారము కాదా అంటాడు. నీ భక్తే నీకు. పౌలేమన్నాడు, బ్రతికినను క్రీస్తు కొరకనే, చచ్చిపోతే లాభమే అంటాడు. ఎట్లా? బ్రతికున్నంత కాలం క్రీస్తు కొరకు బ్రతుకుతాను, చచ్చిపోతే లాభం. లాభం ఏంటి చచ్చిపోతే అంటే? ఇదిగో ఇప్పుడు బ్రతికి ఉన్నంత కాలం ప్రభుకు దూరస్తుణ్ణి, ప్రభుకి దూరముగా ఉన్నాను. ఒకవేళ చచ్చిపోయాను అనుకో, ప్రభువుకు దగ్గరగా వెళతాను. అదే లాభం, అదే మేలు అంటాడు ప్రియులారా. అందుకనే ఇప్పుడు మనము దేని కొరకు శ్రమ పడుతున్నాం? ఏమండి, మనం దేని కొరకు శ్రమ పడుతున్నాం? భక్తి కొరక, భుక్తి కొరక, క్రీస్తు కొరక, కుటుంబము కొరక, ఇదిగో దేవుని కొరక, మన సొంత పనుల నిమిత్తమా? అంటే ఏమండి, సడన్గా చెప్పగలిగే మాట ఏదైనా ఉందా మనలో? నేను దేవుని కొరకే ప్రయాసపడుతున్నాను. ఏమండి, దేవుని కొరకే అని చెప్పగలిగిన ఆ దమ్ము ధైర్యం మనలో ఉందంటే చాలా తక్కువ. ఎందుకంటే చాలా ఇప్పుడున్న ఈ ప్రపంచం ఉన్న స్పీడ్లో ఎవరు కుటుంబ బాధ్యతలు, ఎవరో అవసరతలు, ఎవరో జీవితాలు వారి అయిపోయాయి. ఏమండి, ఏ విధంగా ఒకరికంటే ఒకరు హెచ్చింపు స్థితిలోనికి రావాలని ఇదిగో సగటున ప్రతి ఒక్కరు వారి వారి ప్రయాసంలో మునిగి తేలిపోతూ ఉన్నారు. అయితే దేవుని కొరకు మనం శ్రమ పడగలిగితే మనకు వచ్చేటువంటి ఇదిగో లాభం ఏంటో చెప్పనా? నిత్య జీవమును నీవు నిశ్చయముగా పొందుతావు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. చెప్పండి అందరూ హుషారుగా. ఆయన కొరకే నీవు శ్రమ పడితే, ఆయన కొరకే నీవు బ్రతకగలిగితే, ఆయన కొరకే నీవు జీవించగలిగితే నిత్య జీవము నీ జీవితములో అనుభవిస్తావండి. మరణము చూడక యుగ యుగాలు ప్రభుతో నీవు ఉంటావు. ఎందుకో చెప్పనా? దేవుని వాక్యములో నేను 2 మాటలు మీకు చూపిస్తాను. అపోస్తుల కార్యగ్రంథంలోనికి రండి. 2 వ్యక్తులను గురించి చెప్పి ముగిస్తాను. అపోస్తుల కార్యగ్రంథం దైవవాక్యములో 7వ అధ్యాయం 59వ వచనం చదవండి. 7:59. అదేనా? ఆగండి ఒక్క నిమిషం ఉన్నారు.
చదవండి అమ్మా. ప్రభువుని గూర్చి మొరపెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనమని స్టెఫెను పలుకుచుండగా వారతనిని రాళ్లతో కొట్టిరి. స్తోత్రం చెప్పండి గట్టిగా. స్టెఫెనుకు ఒక కుటుంబం ఉంది. స్టెఫెనుకు ఒక కుటుంబం ఉంది, భార్య బిడ్డలు ఉన్నారు. ఇప్పుడు స్టెఫెను ఇదిగో ప్రియులారా ఎవరంటే దేవుని కొరకు హతసాక్షిగా మారినటువంటి ఒక భక్తుడు. ఏమండి, స్టెఫెనుకి చాలాసార్లు హెచ్చరిక ఇచ్చారు మత బోధకులైన వాళ్ళు. నువ్వు సువార్త ప్రకటించడానికి వీళ్ళేదో, నువ్వు సువార్త ప్రకటించావా చచ్చేవే అని చెప్పి ఎన్నోసార్లు ఇదిగో ప్రియులారా అతనిని బెదిరించారు. భయంకరముగా ఇదిగో మాట్లాడినా సరే వారి బెదిరింపులకు బెదరక ఏమండి తన కుటుంబం, తన భార్య బిడ్డలను ఏమండి అక్కడ ప్రక్కన పెట్టి క్రీస్తు సువార్త ప్రకటించటం ప్రారంభించాడు. ప్రారంభిస్తే ఏమండి చెప్పిన మాట వినటం లేదని చెప్పి స్టెఫెన్ ఏం చేశారు? సువార్త ప్రకటించకపోతే శుభ్రంగా బ్రతికేవాడు కదా 4 రోజులు. ఏమండి ఒరే చాలామంది అనుకొని ఉండొచ్చు అప్పుడు, అయ్యయ్యో చెప్పిన మాట వింటే సువార్తను ప్రకటించకపోతే 4 రోజులు బ్రతికేవాడు కదా, భార్య బిడ్డలతో ఇదిగో సంతోషముగా ఉండేవాడు కదంటే ఇదిగో ఈ సంతోషము కంటే కూడా ఏమండి ఈ సంతోషము కంటే కూడా దేవుని కొరకైన ప్రయాసలో ఆయన కొరకై మరణించుటలో ఉన్న సంతోషం సామాన్యమైనది కాదండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమండి భార్యా బిడ్డల కొరకు జీవించి చచ్చిపోతే నిత్య జీవం వస్తుందో రాదో తెలీదు, కానీ ప్రభువు కొరకే మరణించగలిగితే, ప్రభు కొరకే నీవు జీవించగలిగితే, ఇప్పుడు స్టెఫెను ప్రియులారా అక్కడ అంటున్నాడు. అయితే అక్కడ చూడండి, కాబట్టి అదేనా అమ్మ ఆగండి పేపర్ మారింది. గమనించండి, ప్రభువును గూర్చి మొరపెట్టుచు యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనమని స్టెఫెను పలుకుచుండగానే వాళ్ళు రాళ్లతో కొట్టి అతనిని చంపేశారు. ఏమండి అక్కడే 8:2 వాక్యంలో చూడగలిగితే 8వ అధ్యాయంలో ప్రియులారా 8:8లో చూస్తే ఏమండి ఆగండి చూడండి 2వ వచనం, భక్తి గల మనుష్యులు స్టెఫెనును సమాధి చేసి అతనిని గూర్చి బహుగా ప్రలాపించాడు. ఎందుకు? చచ్చిపోయిన ఆ వ్యక్తిని ఏమండి తర్వాత ఇంకొక విషయం చెప్పనా, స్టెఫెను కుటుంబానికి బాప్తిసం కూడా ఇచ్చారు. ఆ తర్వాత ఏమండి కుటుంబం ఉంది, భార్య ఉన్నారు, బిడ్డలు ఉన్నారు. మరి క్రీస్తు కొరకు బ్రతకాలా, కుటుంబం బిడ్డల కొరకు బ్రతకాలా? ఏమండి ఈరోజు మనం ఒక ముఖ్యమైన ఆలోచన, ఎదుగు ప్రియులారా, రేపు నీది కాదు గనుక, ఈరోజే నీది గనుక నువ్వు రేపటిని గురించి చింతించవద్దు అంటాడు. ఏమండి స్టెఫెను దేవుని కొరకై బ్రతికిన వ్యక్తి, దేవుని కొరకే జీవించాడు, ఆయన కొరకే మరణించినటువంటి వాడు. అంతేకాదు ఇంకా ప్రియులారా 22లో కూడా అదే అపోస్తుల కార్యం చదవండి,
ముగించేసుకుందాం త్వరగా. 22వ అధ్యాయం 22-20 చదవండి అమ్మా. మరియు నీ సాక్షి అయిన స్టెఫెను రక్తము చిందించబడినప్పుడు నేను కూడా దగ్గర నిలిచి అందుకు సమ్మతించి అతనిని చంపువాని వస్త్రములకు కావలియుంటినని చెప్పి తిని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమండి, స్టెఫెన్ను చంపుతుంటే ఏమండి చూడండి, మరియు నీ సాక్షి అయిన స్టెఫెను రక్తము, దేవునికి సాక్షిగా మిగిలిపోయాడు స్టెఫెన్. ఏమండి, పాట ఒకటి ఉంది కదా, క్రీస్తు సాక్షిగా నీవు ఉంటావా, నిలుపుకుంటావా, క్రీస్తు సాక్షిగా నీవు ఉంటావా. నీ సాక్ష్యం ఎలా నిలబడుతుంది అమ్మా? నిలబడేది ఎలా? మనం దేవుని కొరకు జీవించినప్పుడే. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు సపోజ్గా ఒక మాట చెప్తున్నాను. నేను దరిదాపుగా ఈ 15-20 సంవత్సరాల లోపులో దేవుని పరిచర్యకి ఒక సేవకునిగా వచ్చి పరిచర్య చేస్తూ ఉన్నాను. హఠాత్తుగా పరిచర్య మానేసి లోకంలోనికి వెళ్ళిపోతే నా సాక్ష్యం నిలబడుతుందా? చెప్పండి, నిలబడుతుందా? సరే, పాస్టర్ గారిని కనుక నా సాక్ష్యమును నేనేం చేసుకోవాలా? నిలుపుకోవాలి. మీరెవరు మరి? మీరు కూడా మీ సాక్ష్యములు నిలపబడాలంటే దానికి తగినట్లుగా మనం ఏం చేయాలా? జీవించాలి. బ్రతికితే దేవుని కొరకు బ్రతకటం, లేకపోతే దేవుని కొరకే చచ్చిపోవటం, అంతే. ఇదిగో ప్రియులారా, అందుకనే ఇదిగో స్టెఫెను, నీ సాక్షి అయిన స్టెఫెను విషయములో ఏమండి చూడండి, మరియు నీ సాక్షి అయిన స్టెఫెను రక్తము చిందించబడినప్పుడు నేను కూడా దగ్గరనే ఉన్నాను. ఒక ఆయన చెప్తున్నాడు, ఏమండి దగ్గరున్నాను. ఏమండి, వాళ్ళ వస్త్రాలు జాగ్రత్తగా నేను కాపలా కాశాను అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. అందుకని ఇదిగో దేవుని కొరకు మనము బ్రతకగలగాల. స్టెఫెను వలె, ఒక అన్న వలె దేవుని కొరకే బ్రతకగలగాలి. మూడవదిగా ఇంకొక మాట చూడండి, పౌలును గురించి కూడా మనం చూస్తే అపోస్తుల కార్యగ్రంథంలో 5వ అధ్యాయం 41వ వచనం చదవండి. ఆ నామము కొరకు వారు సంతోషించుచు మహాసభ ఎదుట నుండి వెళ్ళిపోయిరి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి అందరూ హుషారుగా. ఆ నామము కొరకు అంటే యేసయ్య నామము కొరకు ఇదిగో నిందలు, అవమానములు, శ్రమలు అనుభవించుటకు మేము పాత్రులము. ఏమండి, ఎవరో ఆనాటి భక్తులైన వారు, దేవుని కొరకు నిలబడిన వారు మాట్లాడుతున్న మాట. ఆ నామము కొరకు ఎన్ని నిందలైనా, ఎన్ని అవమానములైనా, ఎన్ని శ్రమలైనా సరే మేము పడుటకు సంతోషపడుతున్నాం అని చెప్పి మాట్లాడాడు. అంతేకాదు, ఇప్పుడు ఆ పౌలు గారేమన్నాడు? 16వ అధ్యాయంలోనికి రండి. అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 16, 32, 33 చదవండి. 22, 23. అప్పుడు జనసమూహము వారి మీదికి దొమ్మిగా వచ్చి న్యాయాధిపతులను
వారి వస్త్రములను లాగివేసి వారిని బెత్తముతో కొట్టవలెనని ఆజ్ఞాపించిరి. వారు చాలా దెబ్బలు కొట్టి భద్రముగా కనిపెట్టవలెనని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించిరి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమండి? పితోను అనేటువంటి దెయ్యము పట్టిన యవనస్తురాలికి ఆ దెయ్యము నుండి విడుదల కలిగించాడు ఆ యవనస్తురాలని అపోస్తుడైన పౌలు. ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు అంతా ఏం చేశారు? దుమ్మిగా నిందను మోపి ఇదిగో వారిని బెత్తములతో కొట్టాలని ఆజ్ఞ జారీ చేశారు. అక్కడ ఎన్ని దెబ్బలు కొట్టారంట లెక్కలేదు, చాలా దెబ్బలు. చెప్పండి. ఇప్పుడు పౌలు ఏం చేస్తున్నాడు? క్రీస్తు పరిచర్య, క్రీస్తు సువార్తను ప్రకటన చేస్తా ఉన్నాడు. ప్రకటన చేస్తుంటే ఇప్పుడు నిందలు వచ్చినాయి, దెబ్బలు తగిలినాయి. ఆ పౌలే అంటాడు, క్రీస్తు నిమిత్తము అనేక మార్లు ముమ్మారు కొరడాలతో అనేక మార్లు ఆ రాళ్లతో, ఆ మాటలు కూడా బైబిల్లో ఉంటే ప్రియులారా, బైబిల్ గ్రంథంలో కొరింథీ పత్రికలోనే మనం చూడొచ్చు. కొరింథీ పత్రిక 11, 2 కొరింథీ 11:23లో మనం చూడగలిగితే ఏమండి? క్రీస్తు పరిచారకుడు విశేషముగా ప్రయాసపడితిని, మరి అనేక పర్యాయములు సరసాలలో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మారులు ప్రాణాపాయములుంటిని, యూదుల చేత 5 మారులు, 1 తక్కువ 40 కొరడా దెబ్బలు తిన్నాను. ఎవరి కొరకు? ఎవరి కొరకు? క్రీస్తు కొరకే. 5 మారులు 1 తక్కువ 40 కొరడా దెబ్బలు తిన్నాను. ఏమండి? చూడండి, ముమ్మారు బెత్తముతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని, ముమ్మారు వాడ పగిలి శ్రమపడి తిని, ఒక రాత్రి మగళ్ళు సముద్రములు గడిపి తిని. ఇన్ని శ్రమలు అవసరమా? ఇన్ని శ్రమలు ఏమండి? గుక్కిడి దాగి గూట్లో పడుకోక ఎందుకండి బాధలన్నీ? చెప్పండి, ఎందుకు ఈ బాధలన్నీ? గమనించండి ప్రియుల, ఈ శ్రమలన్నీ ఎందుకు కొరకంటే నా నిమిత్తం. పౌలు అన్నాడు కదా గలతీ పత్రిక 2వ అధ్యాయంలో మనం చూసాం, 2:20 అంటాడు కదా, ఇదిగో ఇక ఈ బ్రతుకు కాలమంతయు నా కొరకై నన్ను ప్రేమించి నా కొరకు మరణించిన దేవుని కొరకే బ్రతుక నిశ్చయించుకొంటిని అంటాడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. అట్టని బొవ్వా నీళ్ళు తాగొద్దని ప్రభు చెప్పలా, అర్థం కాల? అట్లని చెప్పండి. పౌలు చరిత్ర అంతా మనం చూస్తే పౌలు ఆస్తులను, అంతస్తులను, ఓడలను వదిలిపెట్టి దేవుని కొరకే బ్రతుక నిశ్చయించుకొని ప్రభు సేవలను కొనసాగుతూ వెళ్ళిపోయాడు తప్ప, ఏమండి, ముందున్న వాటి కొరకు ఎదురు చూస్తూ పరిగెత్తాడు. వెనక వాటిని చెప్పండి మరిచిపోయి, వెనకున్న వాటిని మరిచిపోయి గురి యొద్దకే నేను పరుగెత్తుచున్నానంటాడు. కాబట్టి ఈరోజు మన యొక్క పాఠము అర్థం చేసుకొనగలిగితే ప్రియులారా, నీవెవరి కొరకు జీవిస్తున్నావు అంటే మన కొరకు మనం జీవించకూడదు. ఎవరి కొరకు జీవించాలంటే మన కొరకై శ్రమపడి, బాధపడి, శిలువ మోసి, రక్తమును కార్చి మరణించి తిరిగి లేచిన యేసయ్య కొరకు జీవిస్తే వీళ్ళెంత శ్రమ పడ్డారు కదా, వీళ్ళకి కలిగిన ఫలితార్థం ఏమిటి అంటే, యేసు ప్రభు వారు అన్నాడు, ఆఖరిగా మాట ఒక్కటి చదవండి. యేసు ప్రభు వారు ఏమన్నాడు? పేతురు యేసు ప్రభుతో అంటాడు, అయ్యా మేమన్నిటిని విడిచి నీ వెనకెలాగు తిరుగుతున్నాం కదా, మాకేంటి ప్రభువా అంటే యేసయ్య అన్నాడు, చూడండి మత్తయి సువార్తలో 6
అక్కడ అంటాడు, పేతురు అంటాడు, ఇదిగో ప్రియులారా 19వ అధ్యాయం 27వ వచనం. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచి పెట్టి నిన్ను వెంబడించితిమి గనుక మాకేమి దొరుకునని ఆయనను అడుగగా, యేసు ఇట్లనెను, ప్రపంచ పునర్జన్మనందు మనుష్య కుమారుడు తన మహామహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉన్నప్పుడు, ఏమండి, నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై ఉంటారు. చూడండి, చదవండి. 12 గోత్రముల వారికి తీర్పు తీరుస్తారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమండి, ఎంత గొప్ప ఆధిక్యత చెప్పండి. ఎంత గొప్ప ఆధిక్యత. అయ్యా, మేము సమస్తం విడిచిపెట్టాం కదా, తిండి తిప్పలు మానేసి కుటుంబాలని, భార్య బిడ్డలను వదిలిపెట్టి ఎప్పుడు మా ప్రభువు అని నిన్ను వెంబడిస్తున్నాం కదా, మాకేమి దొరుకును అని చెప్పి అడిగారు. ప్రభు అన్నాడు, ఇదిగో ప్రపంచ పునర్జన్మనందు, అంటే పునరుద్ధాన దినమందు, అంటే ప్రపంచము యొక్క తీర్పు జరిగే సమయమందు ఏం జరుగుతుందంటే, నేను మహిమ కలిగిన సింహాసనం మీద ఉంటే మీరును నాతో కూడా 12 సింహాసనముల మీద ఆసీనులై ఉంటారు. మరి ఇప్పుడు మీరేం చేస్తారంటే, వచ్చిన వాళ్ళందరికీ కూడా తీర్పు తీరుస్తారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. మీరందరూ ఏం చేస్తారు? ఆయన్ని వెంబడించారు, ఆయన కొరకే బ్రతికారు, కుటుంబాలను, భార్య బిడ్డలను వదిలిపెట్టి ప్రియులారా దేశాలు తిరిగి వారు ఇదిగో దేవుని కొరకై హతసాక్షులుగా మారిపోయారు. ఆ 12 దేవుడు అంటున్నాడు, మీరు నాతో కూడా 12 సింహాసనముల మీద కూర్చుంటారు, ఆసీనులు అవుతారు. నేను తీర్పు తీర్చినట్లే మీరును 12 గోత్రముల వారికి తీర్పు తీరుస్తారు. ఎంత గొప్ప ధన్యత. ఏమండి, వచ్చిన ప్రజలంతా అట్ట కూర్చుంటే క్రీస్తు కొరకు శ్రమపడిన వారు క్రీస్తుతో పాటు సింహాసనముల మీద కూర్చున్నారు. తీర్పు జరుగుతుంది. తీర్పు ఇచ్చే స్థానములో నీవు ఉండాలి అంటే, ఇదిగో క్రీస్తు కొరకు నీవు బ్రతకగలిగితే నిన్న ఆయన ఆ మహిమ కలిగిన సింహాసనములో కూర్చుండబెట్టి అనేకులకు తీర్పు తీర్చే ధన్యత ఇస్తాడు. ఎప్పుడు అంటే ఆయన కొరకే నువ్వు బ్రతికినప్పుడు, ఆయన కొరకే నీవు జీవించినప్పుడు, ఆయన కొరకే అహర్నిశలు ప్రయాసపడినప్పుడు. ఇదిగో ప్రియులారా, మనం 3 వ్యక్తులు చూసాం. ఒకటి క్రీస్తు కొరకు ప్రయాసపడిన అన్న, ఏమండి, క్రీస్తు కొరకే బ్రతికిన అన్న. అంతేకాదు స్టెఫెను క్రీస్తు కొరకే బ్రతికాడు. అంతేకాదు అపోస్తుడైన పౌలు, అనేక మంది శిష్యులు క్రీస్తు కొరకే బ్రతికారు. ఎందుకంటే మన కొరకు ప్రాణము పెట్టి తిరిగి లేచిన క్రీస్తు కొరకే బ్రతకాలి అనుకొని నిశ్చయించుకున్నారు. ఆయన కొరకే బ్రతికారు, హతులైపోయారు. ఇప్పుడు మనం కూడా ప్రియులారా దేవుని యందు విశ్వాసముతో ఇదిగో రక్షించబడి ఆయన బిడ్డలుగా మార్చబడిన మన జీవితాల్లో ఇక మిగిలిన జీవితం అంతా ఆయన కొరకు మనం బ్రతకగలిగితే మన జీవితంలో ఒక ఉన్నతమైన కృప పొందుతామని ప్రభు పేరట మనవి చేస్తూ, ఆ ఉన్నతమైన కృప పొందుటకు వాక్యానుసారమైన మంచి జీవితాలు ప్రభు మనకు అనుగ్రహించున్నట్లుగా ప్రార్థించుకుందాం. అందరము తలలు వంచుదాం. ప్రియులారా, తలలు వంచి